ముందుగా హెడ్లైన్స్. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల ధర్నా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ టీడీపీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు, వైసీపీ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతుందన్న జీవీఎల్. రాజమండ్రిలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి అనిల్ కుమార్. గుంటూరులో స్పృహ తప్పి పడిపోతున్న కాలనీ వాసులు, రసాయన పరిశ్రమల కాలుష్యమే కారణమంటున్న స్థానికులు. డీటెయిల్స్ వెళ్తే ఏపీలో వైసీపీ టీడీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీలపై తిరుపతి ఉప ఎన్నిక కేంద్రంగా పిన్ సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతుందని, వైసీపీ మోసాలు అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోనేలేదన్నారు. జనసేన బీజేపీ కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమని, రైతులో చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. నష్టపోతోంది. కాంపిటీషన్ లేని కారణంగా ఈ రకంగా వ్యవసాయదారుడు ఇబ్బందికి గురవుతోంది. కృత్రిమంగా నిల్వల ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనల వలన ఈ రకంగా రైతుకు సరైన ధర లభించటం లేదో, ఈ విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. సో సంస్కరణ ఈ ప్రభుత్వం చేపడితే రైతుకి న్యాయం జరగాలి, రైతు ఆదాయం రెట్టింపవ్వాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపడితే మరి మనం చూస్తున్నాం ఈ రకంగా రాజకీయంగా దెబ్బతీయాలని ఒకవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అయితే, ఇక్కడ మరి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ, తెలుగుదేశం లాంటివి కూడా అక్కడ సమర్థించినప్పటికీ పార్లమెంట్లో ఒక వైఖరి, ఇక్కడ మరొక వైఖరి, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ మరి తమ రాజకీయ బ్యాంక్రప్సీని చాటుకున్నాయి. టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రంలో పూర్తిగా విఫలం చెంది రైతుల్ని మరి ఇక్కడ తెలంగాణలో సన్న బియ్యం పండించమని రైతుల్ని ప్రోద్బలం చేసి, బలవంతం చేసి, వారు 58 లక్షల ఎకరాల్లో మరి సన్న బియ్యాన్ని పండిస్తే చివరికి చేతులు ఎత్తేసి మొహం చాటేసుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం, రైతులకి సరైన మూల్యం చెల్లించకుండా. సో ఇటువంటి పార్టీల మమ్మల్ని ప్రశ్నించేది. సో ఖచ్చితంగా వాస్తవాలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజలకి రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మోదీ గారి ప్రభుత్వం ఈ సంస్కరణలు చేపట్టిందన్న విషయాన్ని రైతులకి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీల దురాలోచనల్ని మేము తిప్పికొట్టే పని చేస్తాం. మరొక వైపు తిరుపతి ఉప ఎన్నికలో తిరుపతి మరి ఆరాధ్య దైవమైనటువంటి హిందూ 100 కోట్లకు పైగా హిందువులందరికీ, ప్రపంచమంతా విస్తరించిన హిందూ సమాజానికి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికంటే ఆరాధ్య దైవం. మరి అటువంటి పవిత్ర స్థానమైనటువంటి తిరుపతిలో ఉప ఎన్నిక రాబోతోంది. సో ఖచ్చితంగా హిందూ వ్యతిరేక విధానాలను ఏ రకంగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రెండు పార్టీలు కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ ఏ రకంగా అవలంబించాయో, ఇంకా అవలంబిస్తూనే ఉన్నాయో, వీటిని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మనం చూస్తున్నాం ఏ రకంగా పోలీస్ స్టేషన్లో కూడా మరి క్రిస్మస్ సంబరాలని చెప్పి పోలీస్ టోపీలు పెట్టుకోకుండా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంత విడ్డూరంగా ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా దీనిపైన ట్వీట్ చేయటం జరిగింది. మా నాయకులు సునీల్ దేవధర్ గారు కూడా దీన్ని ట్వీట్ చేశారు. అందరం వీడియోలు చూసాం. ఇంత విడ్డూరంగా మరి ఇది స్టేట్ స్పాన్సర్డ్ ప్రమోషన్ ఆఫ్ క్రిస్టియానిటీ అవునా కాదా? ఎవరిని సంతృప్తి పరచడానికి పోలీసు అధికారులు తమంతా తామే ఇటువంటి చర్యలు చేస్తారని ఖచ్చితంగా నేను అనుకోను. ఇది ఖచ్చితంగా అధికారులు, వారిపైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మేబీ అన్య మతస్థులు చేసినటువంటి ఒక పిచ్చి ప్రలాపం తప్పితే మరొకటి కాదు.
పోలీసులు మరి టోపీలు పెట్టుకొని మరి టెంపుల్స్ పోలీస్ స్టేషన్లో ఇటువంటి నిర్వాహకం చేయటం ఏంటి? మరి మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా దసరా సంబరాలు నిర్వహించారా? రేపు సంక్రాంతి సందర్భంగా మరి పోలీస్ స్టేషన్ల ముందు ముగ్గులు వేయబోతున్నారా? సంబరాలు చేయబోతున్నారా? మరి ఎందుకు ఒక మతానికి సంబంధించి ఇది ఒక రకంగా అధికారులందరికీ సందేశం ఇవ్వటమే. ఇటువంటి చర్యలు చేపట్టేది తెలివి లేక కాదు, ఇది పూర్తిగా ఒక మత ప్రచారాన్ని అధికార వర్గంలో తీసుకురావటం కోసం, వారిని ఒక రకంగా ప్రేరేపించటం కోసం చేసినటువంటి చర్య. ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి 4th ఇయర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. అభిమానులతో కలిసి క్రికెట్ ఆడిన మంత్రి అనిల్ టాస్ వేసి ఆటగాళ్లను ఉర్రూతలూగించారు. కాసేపు ఆట ఆడిన మంత్రి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. పోలవరం డిజైన్ లో మార్పు లేదని, ఏడాదిలోపే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రీమియర్ లీగ్ లో ప్రముఖ నటి పాయల్ సందడి చేశారు. Event and thank you so much. राम गारू प्यार मुझे मिलता है तेलुगु में. मैं I have shifted to Hyderabad festival of beauty. अरे thank you so much and ఏదైతే ఒక 4th ఇయర్ ఈ లీగ్ని రాజమండ్రి ప్రీమియర్ లీగ్ 4th ఇయర్ని జరుపుకుంటూ దాదాపు 7 రాష్ట్రాల్లో నుంచి ప్లేయర్స్ అంతా కూడా టీమ్స్ రావటం, ఈ లీగ్లో అది కాకుండా 3-4 ఐపీఎల్కి ఆడిన ప్లేయర్స్ని కూడా తీసుకువచ్చి ఈరోజు ముఖ్యంగా క్రీడని ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా ఒక లీగ్స్ని ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మంచి లీగ్ని ఇలా తీసుకొచ్చే దీనికి ఆహ్వానించడం జరిగింది. సో ఇదే విధంగా దాదాపు 18 రోజుల పాటు 31st దాకా జరుగుతూ ఉంది. దాదాపు 74 మ్యాచ్లు. సో ఎవరు గెలుస్తారా ఓటమి అనేది పక్కన ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్మెన్షిప్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో, విన్స్ అండ్ లూజెస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా 21వ తారీఖున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం కూడా దీనికి సంబంధించి జరుపుతాను. అందులో భాగంగా సో ఆయన కూడా బాగుండాలా, మా ముఖ్యమంత్రి కూడా భగవంతుని ఆశీస్సులు నుండి 100 ఏళ్ళు బాగుండాలా. రేపు ముఖ్యమంత్రి గారు రేపు పోలవరం కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. రేపు రాజమండ్రి పోలవరం కూడా రేపు రాబోతూ ఉన్నారు. సో ఏదైతే ఈ క్రీడా స్ఫూర్తి దీంట్లో భరత్ కూడా ఆడుతూ ఉన్నాడని చెప్పాడు. సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలతో పాటు ఒక మానసిక ఉల్లాసం. సో వెన్ ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గానే మెంటల్గా కూడా మనం ఫిట్గా ఉంటాం. మెంటల్గా కూడా మనం బాగా పనిచేసేదానికి కానీ అన్ని రకాలుగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ పనిచేస్తుంది. సో అందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఎవరు గెలిచినా ఓటపోయినా పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్. సో దాదాపు 74 మ్యాచెస్, దాదాపు ఆల్మోస్ట్ 24 టీమ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్. సో ప్రతి ఒక్క ప్లేయర్కు కూడా బెస్ట్ విషెస్ తెలుపుతాను. గెలుపోటములకి సంబంధం లేకుండా డూ యువర్ బెస్ట్, అందరూ బాగా ఆడాలి. సో ఫైనలీ ఒకరే గెలుస్తారు కాబట్టి
సో అయినప్పటికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు 100 సార్లు చెప్పాం, మీ అనుమానాలు కొంతమంది మారకపోవచ్చు. పోలవరం డిజైన్ ఏది మార్చేది లేదు, మారదు కూడా. సో యాజ్ పర్ పీపీఏ స్పష్టంగా చెప్పింది. ఇంకా కూడా దాని గురించి ఎందుకబ్బా, ఒక సంవత్సరం తర్వాత ఎట్టా ఓపెన్ చేస్తాం చూస్తాం కదా, ఆడికి పోం కదా. సంక్షేమ శాఖ మంత్రులు ఇక ఇప్పటి వరకు నెల్లూరును వణికించిన అనారోగ్య సమస్య గుంటూరులో కూడా ఉత్పన్నమవుతున్నట్టు కనిపిస్తుంది. గుంటూరు జిల్లా దాచపల్లి మండలం నడికుడిలో కాలనీ వాసులు స్పృహ తప్పి పడిపోతున్నారు. కాలనీకి చెందిన ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సదరు యువకుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే 2 వ్యక్తులు స్పృహ తప్పి పడిపోయారు. దీనికి రసాయన పరిశ్రమల కాలుష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ్ముడు పల్లపు రామకృష్ణ సడన్లో పడిపోవడం జరిగింది. వెంటనే కృష్ణ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇది కేవలం కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యాల వల్ల జరుగుతుందని చెప్పి, ఇది ఒక సంఘటన కాదు. నడికుడి గ్రామంలో ఇప్పుడు ఇది 3వ కేసు. కాలుష్యాల వల్ల ఖచ్చితంగా జనాలు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తెల్లారుజాము 4 గంటలకి నైటు కొన్ని గంటలు ఖచ్చితంగా ఈ స్మెల్ భయంకరంగా వస్తుంది. అధికారులు దీని మీద స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే జనాలకి ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుంది. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో అఖిలపక్షం మరియు జర్నలిస్టుల ఆధ్వర్యంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టారు. పటాన్ చెరువు మైపాల్ రెడ్డి విలేకరుపై ఫోన్లో నీ అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడిన సందర్భంగా SC/ST కేసు నమోదు చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బీజేపీ, టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ సమాజంలో లాభాపేక్ష లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సహాయ ఫౌండేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా డీఎస్పీ శ్రీధర్, సామాజిక పారిశ్రామికవేత్త కావలి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపుగా 50 యూనిట్లకు పైగా సహాయ ఫౌండేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సో ఇది అడిగిన నెంబర్ వచ్చింది. వృత్తి ఏమో ఆటో డ్రైవర్. భార్య, పిల్లలు, చిన్న కుటుంబంతో సాఫీగా సాగుతున్న జీవితం వారికి సంతృప్తినియ్యలేదు. సరదాలకి, జల్సాలకి అలవాటు పడిన వారి మనసు సులభంగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాల వైపు మళ్లించింది. జల్సాలకి తీర్చుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. కటకటాల పాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నగర్ జిల్లా పోలీస్ కమిషనర్
కమల్ హాసన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాకి చెందిన కనుగుల రాజు, ప్రశాంత్, చిన్నయ్య అనే ముగ్గురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి జల్సాలు, మద్యానికి బానిసలయ్యి దొంగతనానికి మార్గంగా ఎంచుకునగా వారికి మరో 5గురు స్నేహితులు ముఠాగా ఏర్పడి ఆటోమొబైల్ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న మోటార్ సైకిళ్లు, కార్లని దొంగిలించి జల్సాలు చేసేవారు. 3 నెలల నుండి 50కి పైగా దొంగతనం చేసి చివరికి పోలీసుల చేతికి చిక్కారు. గత 6 months నుంచి పర్టికులర్లీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఆటోమొబైల్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. తర్వాత ఆటోమొబైల్ దొంగతనం జరుగుతున్నాయి. తర్వాత దొంగతనం చేసినటువంటి వెహికల్ తీసుకెళ్ళుకొని బయట అవుట్సోర్స్ అక్కడిక్కడ వదిలేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంట్లో ఇనీషియల్గా మాకు కొంత కన్ఫ్యూజన్ ఉంది. దీంట్లో నిజంగానే దొంగతనం చేస్తున్నారా లేకపోతే జాలి రైడా తీసుకెళ్ళి వాడుకొని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అనే కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేసినాం. అయితే చాలా పెద్ద ఎత్తున మోటార్ సైకిల్స్ పోతున్నాయి, ఆటోమొబైల్స్ పోతున్నాయి అనే విషయం నోటీస్కి వచ్చిన తర్వాత అందులో కొన్ని వెహికల్ వదిలేస్తున్నారు. ఈ కొత్త ప్యాటర్న్ అనేది ఒక మా ఇన్వెస్టిగేషన్లో తిరగడం జరిగింది. దీంట్లో ఈ అఫెన్సెస్ అయిపోవాలంటే పెట్రోలింగ్ ఎంత ఇంటెన్సిఫై చేసినా అఫెన్సెస్ ఎక్కడో కూడా జరుగుతున్నాయి. అది ఈ నేరాలు అయిపోవాలంటే దొంగలు పట్టుకోకపోతే ఇంకా జరిగింది అని చెప్పి ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో రేపూర్తి ఏరియాలో September 11th రోజు ఒక అఫెన్స్ అయింది. ఆ September 11th రోజు జరిగినటువంటి అఫెన్స్ను ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్ వచ్చినాయి. రేపూర్తి ఏరియాలో కొన్ని సీసీ ఫుటేజ్ వచ్చినాయి. ఆ సీసీ ఫుటేజెస్ డెవలప్ చేసి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఫొటోస్ మంచి క్లారిటీ వచ్చేటువంటి ఫొటోస్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చాలా చూసినాం, ఇక్కడ కనబడలేదు. తర్వాత బస్ స్టాండ్లో చూస్తే ఆ ఫుటేజ్లో ఈ రోడ్గుర్తులో జరిగినటువంటి దొంగతనం జరిగినటువంటి ఫుటేజ్ తీసుకొని బస్ స్టాండ్లో చెక్ చేస్తే బస్ స్టాండ్లో ఆ రోజు పెరికిట్ నుంచి చేసినటువంటి బస్సు లాస్ట్ బస్సు ఈ ముగ్గురు అక్కడ దిగిన విషయం మాకు కనబడింది. అక్కడ వెంటనే ఆ బస్సును ఐడెంటిఫై చేసి ఆ బస్సు ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ డీటెయిల్ తీసుకొని ఆ డ్రైవర్ కండక్టర్తో మాట్లాడాము. వాళ్ళు పెరికిట్లో ఎక్కిన ముగ్గురు ఎక్కి బస్సులో వెనకాల పడుకున్నారు. లాస్ట్కి వచ్చినాక దీని చెప్పినారు. అందరూ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది, డీటెయిల్ ప్రెస్ నోట్. గత 6 months నుంచి పర్టికులర్లీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఆటోమొబైల్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. తర్వాత ఆటోమొబైల్ దొంగతనం జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్డు సమీపంలో ఉన్న హరహర క్షేత్రం అయ్యప్ప దేవాలయంలో కార్తీక మాస పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు అనంత పద్మనాభ శర్మ జరిపించారని దేవాలయం ఆలయ చైర్మన్ ఇట్ట సురేష్ బాబు తెలిపారు. అయ్యప్ప దేవాలయంలో భక్తుల కోసం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చైర్మన్ ఇట్ట సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ వెంకటేశ్వర్లు, సంతోష్ శర్మ, రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. सूर्यग्रह दोष पीड़ परिहार सिद्धिरस्तु सूर्यग्रह प्रसाद सिद्धिरस्तु మరోసారి అక్షంతలు వేసుకోండి, చంద్రుని దండం పెట్టుకోండి. ములుగు రోడ్డు అయ్యప్ప స్వామి టెంపుల్ హరిహర క్షేత్రం అండి.
ఈరోజు సత్యనారాయణ వ్రతం జరుగుతున్నాయి. సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతున్నాయండి. మినిమం 50 జంటలు కూర్చున్నారు. ఈరోజు కోవిడ్ నేపథ్యంలో దూరం కూర్చొని పాటిస్తూ దూరం చేస్తున్నారు. ఈరోజు అలానే ఈ సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఈ కార్యక్రమం. అదేవిధంగా ఇదే కంటిన్యూ చేస్తున్నాము. చాలామంది భక్తులు విధిగా వస్తున్నారు. దీని తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని తర్వాత మండల పూజ కార్యక్రమాలు, మకర జ్యోత్సవ దర్శనాలు విధిగా కొనసాగిస్తున్నాము. భక్తులు వస్తున్నారు. చాలా సంతోషం వస్తుంది. కొలువు రోడ్డు వరంగల్ హరివక్షేత్ర ప్రకారంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నామండి. దీని తర్వాత అన్నదాన కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు 2 సంవత్సరాలని ఈ సంవత్సరం 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈరోజు ఇట్లా. దీని తర్వాత మండల పూజ కార్యక్రమాలు, మకర జ్యోతి దర్శనాలు, డిసెంబర్ 25 మండల పూజలు, జనవరి 15 మకర జ్యోతి దర్శనాలు జరుగుతాయి. అయ్యప్ప చాలా అక్కడ ఇబ్బంది ఉన్నవాడు చాలామంది ఇక్కడ చాలామంది వస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. స్వామి శర్మ అయ్యప్ప దేవాలయం కీర్తిశేషులు గిట్టారాయేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించబడినది. వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నది. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 15 సంవత్సరాల నుండి జరుగుతున్నవి. కార్తీక మాసంలో రావడం భక్తులు వీలు చూసుకొని కార్తీక మాసం 4వ వారం ఆదివారం రోజున పెట్టాము. మాస శివరాత్రి వాళ్ళ అనుకున్న రోజు చాలా మంచి రోజు జరిగింది. భక్తులు కూడా 55 గంటలతోటి రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి భక్తులు అయ్యప్పలు అందరూ సహకరించారు. ఇటు కోవిడ్ నిబంధనలతోటి ప్రతి ఒక్క సత్యనారాయణ స్వామి పీఠను దూరంగా ఉంచి వారికి మాస్కులు ఇచ్చి అంబర్పేట్ బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్రావు కుటుంబాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల మరణించిన బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అంతా ముందించడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. మార్చిలో వ్యాక్సిన్ వస్తున్నందున ప్రజలు అధైర్యపడొద్దని అన్నారు. విద్యార్థి యువజనులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానం, ఆన్లైన్ ఎడ్యుకేషన్లు, ఉద్యోగాలకు మొబైల్ లాంటి సౌకర్యాలు ప్రభుత్వాలు అందించాలని సూచించారు. ఇంకా దారిలో పడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య వ్యవస్థలు సామాన్య ప్రజలకు అందుబాటులో రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ పరిస్థితులను ఎదుర్కొని నాకు తప్పకుండా విశ్వాసం ఉంది, ఈ కోవిడ్-19 భారతదేశం తప్పకుండా దాన్ని ఓడిస్తుంది. మన ప్రజలు దాన్ని ఓడిస్తారు, విజయాన్ని సాధిస్తారు. రాబోయేటటువంటి మార్చి మాసంలో కోవిడ్ వ్యాక్సిన్ కూడా వస్తుంది కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నియమాలను తప్పకుండా పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ మనకు ఒక ఛాలెంజ్, ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలని, అలాగే ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు వాళ్ళు కూడా ఏంటంటే ఈ వచ్చినటువంటి ఒక ఛాలెంజ్ని మనం స్వీకరించి నూతన పద్ధతులతోటి ఉద్యోగాలు, విద్యా విధానం, విద్యలో మార్పులు వచ్చాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు వాళ్ళకు వాట్సాప్ కానీ లేక ఈ స్మార్ట్ ఫోన్లు కానీ ఇలాంటి వాటిని కూడా వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే విద్యా విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, నైతిక శక్తి ఉండాలి.
ఇక అంబర్పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్ బుజులి మాంకాళి దేవస్థాన కమిటీ తరఫున దేవస్థాన ప్రధాన కార్యదర్శి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ ఆకుల సత్యనారాయణ, యాదగిరి గౌడ్, దేవస్థాన అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరాజ్, కమిటీ సభ్యులు, బస్తీ వాసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయ్ కుమార్ గౌడ్ని గెలవాలని ఇక్కడ భుజని మాంకాళి టెంపుల్ వాళ్ళు అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కారు. అలాగే నేను భారీ మీదతో అమ్మవారు ఆశీస్సుతో మరి ఇక్కడ అక్కచెల్లెల ఆశీస్సుతో అన్నదమ్ముల ఆశీస్సుతో నేను గెలవడం జరిగింది. గెలిచినందుకు ఇక్కడ మొక్కు కూడా తీర్చడము కమిటీ సభ్యులు అందరూ కలిసి మన అనిల్ గారు ఎవరైనా కానీ కొంతమంది కలిసి మొక్కడం జరిగింది. అది ఇలా 108 కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టడం జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీ కలిసిన ఈ విజయ్ కుమార్ గారు నేను ఇది గెలిపించడానికి కృషి చేసిన మా ఇక్కడ అమ్మవారి గుడి విజయ మాంకాళి టెంపుల్ ఇక్కడ మా అనిల్ గారు మరియు ఇక్కడ గుడి కమిటీ వారు మొక్కడం జరిగింది. గెలిచినాక మేము 108 కొబ్బరికాయలు కొడతామని అలాగే ఆ మొక్కుని ఇవాళ ఇక్కడ తీర్చడం జరిగింది. బన్సిలాల్పేట్ డివిజన్లోని డి క్లాస్లో గల మాలా మాదిగ దళితవాడ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్రావు చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాలరాజ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ నిరంజన్, జగదీష్, అబ్దుల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం బన్సిలాల్పేట్లోని డి క్లాస్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మాలా మాదిగ దళితవాడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా మా బస్తీలో దళితులు, మైనార్టీలు, అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ చిన్నగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి కుటుంబం ఒకటైపోతూ ఉంటారు. దాని ప్రత్యేకత ఇక్కడ ప్రతి ఏడాది కూడా జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి ఆ సందర్భాన్ని ఏ రకంగా వాళ్ళు జరుపుకుంటారనే విషయాన్ని మనం అడిగి మనం తెలుసుకున్నాం. వలన నేను అన్ని మంచి కార్యక్రమాలు చేస్తాను. మీ అందరికీ మాకు అయినంత వరకు మీ ఆశీస్సులు మాకు పొందాలని. అదేవిధంగా ఈ అసోసియేషన్ సభ్యులు మనకు కృష్ణ గారు ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడిగి బాలరాజు గారు. మన అసోసియేషన్ కాబట్టి బస్సు అన్నదానం చేస్తాం ఏడాది. ఈ మాదిరిగానే ప్రతి ఏడాది చేయాలనుకున్నాం. మొన్న కరోనా రావడం వల్ల వచ్చింది చేసినాము. దీనివల్ల మాకు అందరూ కార్యక్రమాలు మంచిగా మా బస్సు అంతా బాగుంది. మాకు అదేవిధంగా ఇక పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జగన్ 3 నెలల వ్యవధిలోనే గ్రామవార్డు సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టించిందని ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి చెప్పారు. విజయవాడలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన సచివాలయం ఉద్యోగుల పట్ల జగన్ చిత్తశుద్ధిని అభినందించిన ఆయన ఈ వ్యవస్థలతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి 010 కింద జీతాలు చెల్లించి వారిలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని చెప్పారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పిందో ఆ చెప్పిన మాటను కేవలం 3 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాన్ని నిలబెట్టుకొని 130,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలన్నింటినీ వాళ్ళ ఇంటి ముందు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినందుకు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేసిందో మీ అందరూ కూడా చూసింటారు. ఈ కరోనా సమయంలో యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా విజయవంతంగా కరోనాను అడ్డుకోగలిగిందంటే అది కేవలం
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల కృషి వల్లనే మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఇంకో మాట అన్నారు, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఫాలో అవ్వాలి అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మిగతా దేశం అంతటికీ రోల్ మోడల్గా నిలిచిందంటే దానికి కారణం మన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. దాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మేము కృతజ్ఞత ఉంటాం. ఆయన అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యను ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లినా క్షణాల మీద ఆయన 010 కింద శాలరీస్ అందించడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా డిసెంబర్ 12న దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం టోల్ గేట్ వద్ద వాహనదారులెవరూ టోల్ ఫీజులు కట్టవద్దని కోరుతూ రైతు కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల ధర్నా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ టీడీపీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు, వైసీపీ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతుందన్న జీవీఎల్. రాజమండ్రిలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి అనిల్ కుమార్. గుంటూరులో స్పృహ తప్పి పడిపోతున్న కాలనీవాసులు, రసాయన పరిశ్రమల కాలుష్యమే కారణమంటున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.